అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ధరించేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలని అడుగుతున్నారు. మరి అయ్యప్ప స్వామి వారికి మాలని ముఖ్యంగా 2 మాలలు ఖచ్చితంగా మనము తీసుకోవాలి. అంటే అయ్యప్ప స్వామి వారు సాక్షాత్తు విష్ణు రూపంగా, అదేవిధంగా శివరూపానికి సంబంధించేటువంటి తత్వం అన్నమాట. కాబట్టి శివుడికి ప్రతీకగా మనం రుద్రాక్షని, అదేవిధంగా విష్ణు ప్రతీకగా తులసి మాలని, ఈ రెండింటిని మనం ఖచ్చితంగా మెడలో ధరించాలి. ఇక నీలం నలుపు వస్త్రాలు మనము ధరించాలి. ఏదైతే 18 సంవత్సరాలు అయిపోయేటువంటి వ్యక్తిని మనం గురుస్వామి అంటాం. కాబట్టి గురుస్వామి నీలం వస్త్రాలని ధరించడం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా బ్రహ్మచర్యాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి. మాంసాహారం అనేది తినకూడదు. మిగతా ఆహారాన్ని మనం ఇక్కడ భుజించాలి. చెప్పులు అనేది వేసుకోకూడదు. పొగ తాగటం, మద్యపానం మొత్తం కూడా మనము వదిలేయాలి. అదేవిధంగా ఎటువంటి ఆడంబరాలకి దగ్గరగా ఉండకోకుండా మనము జీవించాలి. ఇక శుభ్రంగా, పరిశుభ్రంగా ఖచ్చితంగా ఉండాలి. ఉదయం పూట అంటే 4 గంటల, ఉదయం 4 గంటల కల్లా సాయంత్రం 6 గంటల కల్లా మనము స్నానం అనేది చేయాలి. పరుపులు కానీ దిండ్లు కానీ ఎటువంటి మనం ఇక్కడ ఉపయోగించుకోకూడదు. అతి తక్కువగా మాట్లాడాలి. ఇక ఎవరైనా సరే ఈ యొక్క 41 రోజులు మనదీక్ష పర్యంత కాలం మాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ, లేదా అన్నదానం జరిగే చోట 11 మంది స్వాములకి అన్నదానం అది ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా ఈ యొక్క భజనలు, కార్యక్రమాలు, బృందాలుగా ఏర్పడేటువంటి విషయాలలో కలిసి స్వామివారిని పూజిస్తూ ఉండాలి. ఇక మరణ, దుఃఖ మాటలకి చాలా దూరంగా ఉండాలి. శాంతి స్వభావంతో మనం ఇక్కడ మెలగాలి. స్త్రీలని మాతృమూర్తిగా, చెల్లెలుగా ఇక్కడ మనము భావిస్తూ ఉండాలి. ఏదైతే గురుస్వామి ఆశీర్వచనంతో దీక్ష ప్రారంభించిన రోజు నుంచి ఈ విధంగా స్వామియే శరణమయ్యప్ప అనే నామస్వరం అనేది ఎంత ఎక్కువ సమయం చేస్తామో అంత ఆధ్యాత్మిక ఆనందం అనేది ఇక్కడ వాళ్ళకి కలిగి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మాలా సమయంలో ఎటువంటి పైశాచిక ఆనందం అనేది ఇక్కడ పొందకూడదు. అంటే ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఇతరుల్ని పౌరుషమైనటువంటి మాటలు అనటం కానీ ఇలాంటి చేయకోకుండా ఉంటాం. కాబట్టి మనము అతి తక్కువగా ఇక్కడ మనము మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి అతి తక్కువగా మాట్లాడినప్పుడు స్వామివారి యొక్క శరణ అనేది మనకి పెరిగిపోతుంటుంది.